బ్లాక్ బస్టర్ పెద్దన్న చిత్రాన్ని ఇప్పుడు సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇంకేమైనా కావాలా అండి? చాలు. సరేనే, నేనుంటాను. రేపు కాల్ చేసి మాట్లాడతా. పెద్దమ్మా, ఏంటి మీరు ఇక్కడున్నారు? రా, నాకు ఆకలిగా ఉంది, తిందాం. ఏమే, నువ్వు ఇప్పుడు తినడం ముఖ్యమా? మరి నీకింకా అర్థం కాలేదా? లోపల అల్లుడు గారు తింటున్నారు. మామయ్య తింటున్నాడు, అందులో వింతేముంది? నాకు ఆకలిగా ఉంది, నేను తినాలి అనేగా అంటున్నాను. ఓసి నీ అమ్మ కడుపు చల్లగుండా. ఏంటే ఏంటి? అక్కడ మీ మావయ్యకి మునక్కాడ సాంబారు, మునక్కాడ పప్పు, మునక్కాడ రసం అవన్నీ ఎందుకు పెడుతుందో తెలుసా? ఓ కర్మ, నీతో ఇవన్నీ చెప్పాను చూడు. ఇలా చూడు, అదేమీ లేదు. నువ్వు నోరు మూసుకొని కూర్చో. బామ్మా, నేను వెంకటేష్ సినిమా చూసానులే. అబ్బో, బామ్మా, మీ ఇద్దరి ప్లాను నాకు అర్థమైందిలే. అర్థమైంది కదా? అయితే నోరు మూసుకొనుండు. అవును, వికాస్ ఎక్కడా? నేను సాయంత్రమే వికాస్ని అట్నుంచటే పంపించేశాను. నువ్వు వెళ్ళి ఆఫీస్ పనులు చూసుకోరా బడుద్దాయ్ అని. ఎందుకో నీకు ఇప్పటికైనా బుర్రకెక్కిందా? అబ్బా, ఓహో, అందుకా. అర్థమైంది. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు మీ మావయ్య సుందరి తిన్నాక గదిలోకి వెళ్ళని, ఆ తర్వాత అన్నం కూరలు తీసుకుని దాబాపైకి వెళ్ళి ఇవన్నీ తిందాం, సరేనా? అలాగే బామ్మా. పెద్దమ్మా, నాకు సందేహం. అబ్బా, ఇంకా ఏట నీ సందేహాలు? ఎప్పుడు చూడు సుందరిని తిడతావు కదా, మరి కొన్ని రోజులుగా బాగా మెచ్చుకుంటున్నావేంటి? బిడ్డల్ని పెంచటంలో తల్లిదండ్రులిద్దరికీ సమానమైన బాధ్యత ఉంటుందమ్మా. ఒకరు ప్రేమను చూపించినా ఇంకొకరు దండించాలి. సుందరి నాన్న చనిపోగానే ప్రేమను చూపించడం కన్నా దండిస్తూనే పెంచవలసొచ్చింది. నేనే నాన్నగా మారి కటువుగా ఉండవలసొచ్చింది. అది అర్థం చేసుకున్న మా అత్తయ్య మా సుందరికి తల్లి స్థానంలో ఉండి ప్రేమను పంచుతుంది. నా కోడలు చెప్పింది నిజమేనమ్మా. సుందరికి నా కొడుకు ప్రేమ దక్కకపోయినా ఒక కుటుంబంలో బిడ్డను పెంచడానికి కావలసిన వాతావరణాన్ని మేమే ఏర్పాటు చేశామమ్మా. అలా నిన్నటి వరకు సుందరి పట్ల నా కోడలు తండ్రి స్థానంలో ఉన్నట్టుగా కటువుగా ఉన్నా ఇప్పుడు అమ్మగా మారి ప్రేమను పంచాలనుకుంటుందమ్మా. సావిత్రి, ఎందుకే ఏడుస్తున్నావు? ఏడవకు పెద్దమ్మా. సరే సరే, మీరు డాబా పైకి వెళ్ళండి, అన్నీ నేను తీసుకొస్తాను. వెళ్ళండి. దా దివ్య.
ఇలా చూడు సుందరి, నేను మీ జేజీ దివ్య భోజనం తీసుకొని డాబా మీద వెన్నెల్లో కూర్చొని తినబోతున్నాం. నేను వస్తానుండమ్మా. అయ్యో వెర్రి మోకందానా, మేమింత కష్టపడి ఇవన్నీ చేసింది నువ్వు మాతో కలిసి తింటానుకా? ఇలా చూడు, నువ్వు ఇక్కడే పడుకో, మేమేమి కిందకి రాము, సరేనా? అయ్యో సిగ్గు, మధురు మీనాక్షమ్మలా మెరిసిపోతున్నావు. సరేనా? నల్లని కనులలో నచ్చిన రంగులి నింపిన అల్లరి కాలమిదే. నవ్వుల అలలను నమ్మికరమ్మని దాచిన చేతులివే. ఒక జన్మకు సరిపడ గురుతులనే తమ జేబులో దాచెనులే. నీదొక సగమని నాదొక సగమని పంచిన పసి మనసే. ఒక రాజకుమారికి తన స్నేహితునికి కుదిరిన కథ ఇదిలే. నీదొక సగమని నాదొక సగమని పంచిన మనసులివే. ఒక రాజకుమారికి తన స్నేహితునికి కుదిరిన కథ ఇదిలే. సుందరి, నాకు ఆఫీస్లో ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళాలి. మీ అమ్మతో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఏమండి 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 ఆగండి. ఏమండి 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 ఆగండి. ఏమండి 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 ఏ పిల్ల, ఏంటి ఒంటరిగా ఉన్నావా? నన్ను తోడరమ్మంటావా? ఏం పిల్ల చెప్పు. ఏ పిల్ల, ఏ నిన్నే. ఏ పిల్ల, పారిపోతున్నావేంటి? నీకేమైనా కావాలంటే కొనిస్తా, ఏం కావాలన్నా తీరుస్తా. చెప్పు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఏం లేదన్నా, నన్ను వదిలేయండి అన్నా. వదిలేస్తాలే, నేను నువ్వు రా. వెళ్ళాలన్నా. రా పిల్ల. ఎందుకు కంగారు పడుతున్నావు? ఏ పిల్ల,
ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఆ, ఆయనకి వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. ఛే, ఈవిడెందుకు ఫోన్ చేస్తుంది? ఏంటి ఈయన ఫోన్ తీయట్లేదు? వికాస్ అన్నకి ఫోన్ చేసి విషయం చెప్పాలి. హాయ్ మంగా. అన్నయ్య, నేను సుందరిని మాట్లాడుతున్నాను. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అన్నయ్య, ఆయన ఆఫీస్కి వెళ్లే హడావిడిలో పర్స్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళే హడావుడిలోనా? అది ఈ టైంలోనా? అవునన్నయ్య, ఆఫీస్ నుండి ముఖ్యమైన పనుంది రమ్మని ఫోన్ వచ్చిందంట. దాంతో అర్జెంటుగా వెళ్ళిపోయారు. ఆ వెళ్లే తొందరలో పర్స్ ఇంట్లోనే మర్చిపోయారన్నయ్య. ఒకవేళ ఆయన వెళ్ళిన చోట డబ్బు అవసరమైతే ఎంత ఇబ్బంది పడతారో కదన్నయ్య. మరొకసారి ఫోన్ చేయకపోయావమ్మా? ఫోన్ చేశానన్నయ్య, ఆయన తీయట్లేదు. మీరొక్కసారి ఫోన్ చేసి చెప్పారంటే కంగారు పడకుండా ఉంటారు కదా. సరేనమ్మా, నువ్వేం కంగారు పడకు. ఆ పర్సే కదా, ఇంట్లోనే ఉండని. ఉదయాన్నే వచ్చి తీసుకుంటాడు. దీనికోసం నువ్వెందుకు మేల్కొని టెన్షన్ పడుతున్నావు? అది కాదన్నయ్య, పర్స్ కనపడకపోతే కంగారు పడతారేమోనని. సరేనమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. అన్నయ్య, ఇలా చెప్తున్నానని చాదస్తం అనుకోకండి. ఆయన ఒకవేళ పనిలో ఉండి ఫోన్ తీయకపోయినా 1కి 10 సార్లు ఫోన్ చేసి చెప్పండి అన్నయ్య. అలాగేనమ్మా, ఇప్పుడే వాడికి కాల్ చేసి చెప్తాను. సరేనా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. పర్లేదమ్మా, నేను చూసుకుంటాను. గుడ్ నైట్. హలో హలో, కార్తీక్, ఏంటి ఈ టైంలో? అదేంటంటే ఏ కార్తీక్, అర్జెంట్ వర్క్ ఉంది రాలేను అని చెప్పావు కదా, మరి ఇప్పుడెందుకు సడన్ గా కాల్ చేసావు? బిజీగా ఉన్నంత మాత్రాన భార్యతో మాట్లాడకూడదని రూల్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు సార్. తమరే వర్క్ వర్క్ అని వైఫ్ ని పట్టించుకోవడం మానేశారు కదా. ఏం చేయమంటావు డార్లింగ్, వర్క్ అలాంటిది. మరి అదే నేను చెప్పేది, వైఫ్ కన్నా నీకు వర్కే ముఖ్యమని. మరి ఇప్పుడు వర్క్ కంటే వైఫే ముఖ్యమని ప్రూవ్ చేస్తే? అది కుదరదులే కార్తీక్. ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు? అలా ప్రూవ్ చేయాలి అంటే మన ఇంటికి కాలింగ్ బిల్ కొట్టు. బట్ అది జరగదు కదా. ఒకవేళ ప్రూవ్ చేస్తే? ప్రూవ్ చేశానా లేదా? కార్తీక్, ఇంటికి వచ్చేసావా? యా డార్లింగ్.
ఏంటి మేడం? రానని చెప్పావు, అవును చెప్పాను. మరెందుకు వచ్చావు? అవును వచ్చాను. రానని చెప్పి మళ్ళీ వచ్చావు. నేను చూడకుండా ఉండలేకపోయాను బేబీ. ఏయ్, డ్రామాలు కదూ. వాటిని ఏమంటారో నాకు తెలియదు, కానీ నిన్ను చూడకుండా ఏ పని చేయలేకపోతున్నాను బేబీ. నిజం చెప్పు, వర్క్ అయిపోయింది అందుకే కదా వచ్చావు. నన్ను సందేహిస్తున్నావా? రాముడు సీతను సందేహించొచ్చు, కానీ సీత రాముడిని సందేహించకూడదు. మాటలు ముద్దు ముద్దుగా వస్తున్నాయేంటి ఈరోజు అబ్బాయి గారికి? బేబీ, టూ మచ్ ఆఫ్ థింకింగ్, టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్, సో టూ మచ్ ఆఫ్ మాటలు. ఏయ్, ఈరోజు నీకేదో అయ్యింది. అవునవును అయ్యింది. కార్తీక్, డిన్నర్ చేసావా? ఏమైనా తీసుకురమ్మంటావా? ఎస్ ఐ హ్యాడ్. ఇప్పుడు ఏం వద్దు. హోటల్లోనే కదా తినుంటావు. అవును, కానీ పొట్ట నిండిపోయిందాను. ఇంకేం వద్దు. సరే, కనీసం పాలైనా తీసుకొస్తాను. ఇప్పుడు ఏంటి? నేను పాలు తాగాలి అంతే కదా? ఎస్. ఫస్ట్ నైట్లో నువ్వు పాలు తీసుకొచ్చిన జ్ఞాపకాలు. ఓకే ఓకే, వెళ్ళి తీసుకురాపు. అదేం పెద్ద విషయం కాదు, కానీ మరి ఇప్పుడు జరగబోయే దాని సంగతి ఏంటి? ఫింగర్ ఆన్ లిప్స్. గుడ్, అలాగే కూర్చోవాలి. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను, ఓకేనా? ఏంట్రా నైట్ టైం ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? అంటావురా, నువ్వేదైనా అంటావు. ఇంతకు ముందే సిస్టర్ కాల్ చేసి నిద్ర లేపింది. నేనేమన్నా నీలాగా డబ్ల్యూటీ చేస్తున్నానా మేలుకొని ఉండడానికి? సరే సరే, ఎందుకు ఫోన్ చేసావు అది చెప్పు. నీ పర్స్ మర్చిపోయి వచ్చావంట, సిస్టర్ కాల్ చేసి చెప్పింది. రే, అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ మ్యాటరా? నేను చూసుకుంటాను, నువ్వు ఫోన్ పెట్టే. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దురా. కరెక్టే, అయినా నాకుండాలరా. నువ్వు పర్సు మర్చిపోయావని నీ భార్య నాకు ఫోన్ చేసి నిద్రపాటు చేస్తుంది. ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ చేస్తే సిల్లీ మ్యాటర్ అంటావు. ఒకరోజు నేనేంటో చూపిస్తానురా నీకు. డ్రీమ్లో అయినా మంగతో బెంగ లేకుండా ఉందాం అనుకుంటే తొక్కలో ఈ డిస్టర్బెన్స్ ఒకటి. అను, ఐఎమ్ కమింగ్. మీ పర్స్ ఒకసారి ఇవ్వండి. మీతో అనుక్షణం ఈ అను ఎలా ఉంటుందో తెలుస్తుంది. రేయ్,
నన్ను నిద్రపోనివా? రే వికాస్, మళ్ళీ నేను నిద్ర చెడగొట్టినందుకు సారీరా. అసలేంటంటే ఆ పర్సులో నేను అను ఉన్న ఫోటో ఉందిరా. అందులో అనునే స్పెషల్గా మా ఇద్దరి ఫోటో పెట్టి ప్రేమ కానుకగా ఇచ్చిందిరా. ఆహా, చాలా మంచి విషయం. ఇక సుందరికి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఆ ఫోటో చూస్తే చాలు, అన్నీ ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఓకే, గుడ్ నైట్. రే 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 ఆగరా.